అందరికీ నమస్కారం. యాజ్ఞవల్క్య ఛానల్‌కి స్వాగతం. మరో శీర్షికతో మీ ముందుకి ఇంకా శశి మీ ముందుకొస్తున్నాం. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు వీక్షకులకి. సో ఈరోజు మనం చర్చించుకునే అంశం మతం ఆర్ ధర్మం ఆర్ ఎనీ form of identity that we want to look up to or a group identity అని నేను అనుకుంటున్నాను. అసలు మతం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, మతం హ్మ్. ఆ, మతానికి ధర్మానికి తేడా ఏంటి, ఆ, ఆ, దాని తర్వాత మనం ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ మనం సెక్యులరిజం వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ సో మతం అంటే ఏంటో కనుక్కుందాం. ముందు హ్మ్. మతానికంటే ముందర నాకు ఇంకొక సందేహం ఉంది. యాక్చువల్లీ సందేహం ఆర్ డౌట్. వాట్ ఈస్ ఐడెంటిటీ? అసలు ఉనికి ఏంటి, మన ఉనికి హ్మ్. ఏంటి, మన ఐడెంటిటీ ఏంటి, అండ్ హౌ డు వి. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐడెంటిటీస్, అట్లీస్ట్ దట్ మచ్ వి నో. సో ఇప్పుడు నేను తెలుగువాడిని, లేకపోతే మాది ఈ ప్రాంతం, లేకపోతే ఆ, మేమంతా జావా ప్రోగ్రామర్స్, లేదంటే మేమంతా C++ ప్రోగ్రామర్స్, లేదంటే మేము అన్స్టాపబుల్ బాలయ్య ఫ్యాన్స్, లేదంటే మేమంతా చిరంజీవి ఫ్యాన్స్, లేదంటే మేమంతా ఆ, ఇది IPL ఫ్యాన్స్, మేమంతా హ్మ్. ఫుట్బాల్ ఫ్యాన్స్, లేదంటే మేము వచ్చి ఈ పర్టికులర్ రాహుల్ ద్రవిడ్ అభిమానులం, ఆ తరం అభిమానులం, ఆర్ ఈ దేశానికి చెందిన వాళ్ళం కాబట్టి మేమంతా భారతీయులం. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ గ్రూప్ ఐడెంటిటీ, హ్మ్. వీటన్నిటిలో మనకి బాగా ఎక్కువ దీనిగా ఉండేవి ఈ చిన్న చిన్నవన్నీ తీసేస్తే, ఆ, ఇది ఫిల్మ్ స్టార్ గ్రూప్ ఆర్ ఇలాంటివన్నీ తీసేస్తే వీ హ్యావ్ మేజర్లీ అంటే పేట్రియాటిజం. ఎందుకంటే అందరికీ, బికాస్ పేట్రియాటిజం ఆల్సో హ్యాస్ సమ్ అదర్ రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు నేను భారతదేశం పాస్పోర్ట్ తో వీసా లేకుండా వేరే దేశానికి వెళ్ళలేను. సో అండ్ లా ఆఫ్ ద ల్యాండ్ అప్లికబుల్ ఉంటుంది. సో దట్ వి అండర్స్టాండ్ టు ఎక్స్టెంట్. పెట్రోడిజం ఒకటి. లేదంటే ఇంకొకటి మెయిన్ పెట్రోడిజం కూడా మనం కొంచెం కొంచెం పక్కన పెడితే, నాకు ప్రత్యేకించి భాష మతం ఈ రెండు ఒకే దీంట్లో మనం పెట్టినా కూడాను, నేను భాషకి ఒక ఒక అడుగు ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే భాష ద్వారానే మనుషులు సంభాషించుకుంటారు, జ్ఞానం పంచుకుంటారు, ఎమోషన్స్ పంచుకుంటారు, సో మెనీ అదర్ థింగ్స్, పోయిటరీ ఆర్ మ్యూజిక్, ఆర్ నువ్వు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ప్రపంచాన్ని నువ్వు భాష ద్వారానే డిస్కవర్ చేస్తావు. సపోజ్ భాష లేకపోయినా కూడా డిస్కవర్ చేయొచ్చు, బట్ మనుషులకి భాష ద్వారానే జ్ఞానాన్ని దేనైనా ఇంకొక మనిషితో పంచుకోవడానికి అవుతుంది. సో నేను భాషకు ఒక ఒక్క కొంచెం ఎక్కువే ఇస్తాను. మతం దానికి కంటే కొంచెం తక్కువ ఇస్తాను నేను. సో ఇవన్నీ ఈ బ్యాక్ డ్రాప్ లో నా థాట్స్ పెట్టాను. ఇప్పుడు నువ్వు చెప్పు, అసలు మతం అంటే ఏంటి, దాని తర్వాత ఆ! మనం వేరే మాట్లాడుకుందాం. అసలు మతం కన్నా నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే ఉమ్, మతం, ధర్మం ఉమ్, అన్నీ చర్చించే ముందు ఐడెంటిటీ అంటే ఏంటి అనే దాని గురించి, ఉనికి అంటే ఉమ్, నేను అని. సో ఉమ్, దీంట్లో ప్రాథమికంగా సామాజికంగా ఉన్నదే కాకుండా ఉమ్, ఒక వ్యక్తిగతంగా ఉమ్, నాకు ఉమ్, ఒక ఉనికి నేను అనే ఉమ్, ఒక ఉమ్, ఫ్రేమ్ వర్క్ అంటున్నాం, లేకపోతే నేను ఉమ్, అనే ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్ అంటున్నాం, లేకపోతే కొన్ని ఉమ్, నమ్మకాల సమూహాన్ని నేను అంటున్నా, ఉమ్. కొన్ని అనుభవాల సమూహాన్ని నమ్మకాలే నేను కాదు, అంటున్నా. ఆకాంక్షలు, ఆకాంక్షలు, అదే ఆశలు, ఇష్టాలు, నమ్మ అయిష్టాలు. ఉమ్, ఉమ్, అదే చెప్తున్నా. నేను ఉమ్, నా నమ్మకాల సమూహాన్ని, నేను నా అభిప్రాయాల సమూహాన్ని, నేను నా అనుభవాల సమూహాన్ని, ఉమ్, నేను నా ఉమ్, అన్ని ఉమ్, అన్ని అన్ని ఉమ్, కలిపి ఇప్పుడు ఈ మిగిలినవన్నీ, ఇప్పుడు ఒక ఆ కోరిక ఉంది అంటే ఆ కోరిక నా అనుభవాల ఆ, ఆ, నుంచి ఉమ్, ప్రేరేపబడి వస్తుంది అది. ఉమ్. సో కరెక్ట్, కరెక్ట్. ఉమ్, సో ఆ కోరిక అనేది ఇట్ ఈస్ సబ్ పార్ట్. అది దాంట్లో ఉమ్, అనుభవాల్లో ఒక నాకున్న కండిషనింగ్ నేను అంటున్నా. ఇవి ఉమ్, జరిగిన ఉమ్, ఒక ఒక ప్రాంతంలో ఒక విధంగా పుట్టి ఒక ఉమ్, విధంగా పెరగడం మూలంగా ఉమ్, ఉమ్, దాని వల్ల నేను నేర్చుకున్నవి, నేను ఉమ్, వచ్చినవి ఇదంతా కలిపి నేను నేర్చుకున్నవి అనేది వేరే. మళ్ళీ నేను నేర్చుకున్నా అంటే ఉమ్, నేనున్నాను, నేర్చుకున్నాను కదా. ఆ ఉమ్, నేర్చుకోవడం ఇది అంటే ఇట్ ఈస్ లైక్ ఉమ్, మీకు ఒక జీపీటీ మోడల్ ఉంది. ఆ జీపీటీ మోడల్ ని నువ్వు ఒక సర్టెన్ డేటా సెట్ మీద ఉమ్, ట్రైన్ చేసావు. ఉమ్, ఓకే. ఉమ్, ఉమ్. ఆ ట్రైన్ చేసిన తర్వాత ఆ వచ్చిన దాన్ని నువ్వు నేను అంటున్నావు. అవును, కరెక్ట్. ఉమ్, బట్ ఈ ఈ కండిషనింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? దిస్ కండిషనింగ్ ఇస్ ఆల్వేస్ ఎక్స్టర్నల్. ఉమ్, అంతే కదా. అంటే నేను నా ఉమ్, తల్లిదండ్రుల నుంచి పుట్టాను.
అంటే వాళ్ళ జీన్స్ ఎలా ఉందో నా జీన్స్ అలా ఉంటుంది. ఓకే, అది వాళ్ళ ఎక్స్టర్నల్ జీన్స్ నుంచి వాళ్ళ వస్తుంది. పేరెంట్స్ జీన్స్ వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్. వాళ్ళ పేరెంట్స్ యాన్సిస్టర్స్ జీన్స్ నుంచి. ప్లస్ నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పుట్టుంటే, తెలంగాణలో పుట్టుంటే, లేకపోతే తమిళనాడులో పుట్టుంటే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఓకే, కొంచెం కాంట్రాస్టింగ్ గా తీసుకోవాలంటే తెలుగు తీసుకుందాం, లేకపోతే ఇంకో అమెరికన్ అమ్మాయిని తీసుకుందాం. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ లో పుట్టి అదే సిమిలర్ థింగ్స్ తో అనుకుందాం. అంటే ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంబడి హూ మైగ్రేటెడ్ ఆర్ సంథింగ్, or two twins who got separated. two twins who got separated. ఆ ట్విన్స్ ఒక చోట ఒకళ్ళు తెలంగాణలో పెరిగారు, ఇంకోళ్ళు అంటార్క్టికాలో పెరిగారు అనుకుందాం. ఓకే, ఇప్పుడు వీడు ఏమంటాడు, చలంటే ఇష్టపడేవాడు వీడు, కానీ ఎండ అంటే మరీ 15-20 డిగ్రీల ఎండ ఉన్నా సరే ఇది మరీ ఎండగా ఉంది తట్టుకోలేకపోయేవాడిని నేను అనే ఐడెంటిటీ వాడికి ఉంది. హైదరాబాద్ లో ఉన్నవాడికి ఆ ఐడెంటిటీ ఉంది, ఎందుకంటే వాడికి అది నార్మల్ టెంపరేచర్. సో అదే విధంగా వాడు తినే పదార్థాలు, ఉప్పు కారం ఈ ఫుడ్ అంటే బాగుంటుంది అనేది నేను చూసి. సో అన్ని కండిషనింగ్ అంతా ఎక్స్టర్నాలిటీస్ నుంచి వస్తుంది. సో నువ్వు ఉన్న సమాజం మొత్తం రిఫ్లెక్ట్ అయ్యి నీలో ఉంటుంది. సో ఇప్పుడు నేను అంటున్నాను, కానీ నిజానికి నేను అనేవాడిని విడిగా లేను. I am only there with respect to you, with respect to this wall, with respect to somebody else. అంతే కదా, నేను ఒక్కడిని ఇది తీసేస్తున్నాం అన్నమాట. రైట్, దట్ ఈస్ ద ఐడెంటిటీ. రైట్, దట్ ఈస్ ప్రాథమికంగా అది ఎందుకు వస్తుంది అంటే, నాకు తెలిసి మన మెదడులో ఒక పిల్లాడు పుట్టినప్పుడు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఉంటుంది. అది న్యూరాన్లు ఏమి వైర్ అయ్యి ఉండవు, అన్ని ఇలా ఓపెన్ ఎండెడ్ గా ఉంటాయి. సో మన అనుభవాల కొద్దీ, మన అలవాట్ల కొద్దీ అవి ఒక విధంగా మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అది మారిన ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మారుతూ ఉండి అందులో జడల్లాగా ముడిపెడిపోతాయి అన్నమాట, బ్రైడ్ అయిపోతాయి న్యూరాన్స్. అది అయిపోయి అవుతూ మనకి మెల్లమెల్లగా నేను అనే ఒక ఇది ఆ జడలు పడి ముడిపడడం, ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఫామ్ అవడాన్ని నేను అనే దాన్ని ఫామ్ అవడం అనేది ఉంటుంది అన్నమాట. సో అది మనకి సైంటిఫిక్ గా తెలిసింది ఏంటంటే, చిన్న పిల్లలకి ఈ ఈగో సపరేషన్ అనేది లేదు ఒక ఏజ్ వరకు. ఓకే, అండ్ ద ఏజ్ అట్ విచ్ దే లెర్న్ లాంగ్వేజ్, ఎప్పుడైతే భాష నేర్చుకుంటున్నారో అప్పుడు ఈగో సపరేషన్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చేంజెస్ ఇవన్నీ క్లియర్ గా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సో ఈ ఐడెంటిటీ అనేది ఏంటి, మొత్తానికి కొన్ని అనుభవాల్ని కలిపి, వాట్ ఎవర్ ఐ ఆమ్ ద సమ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బీన్ మై పాస్ట్, ఐఎమ్ ద సమ్ ఆఫ్ మై పాస్ట్. ఈ క్షణం వరకు ఒక రోజు పుట్టావు, ఈ క్షణం వరకు ఇప్పుడు జరిగిన సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద అనుభవాలు. ఓకే, ఇందులో ఉన్నది నేను అంటున్నావు. అండ్ దట్ సమ్ టోటల్ ఆఫ్ అనుభవాలు ఇస్ నాట్ జస్ట్ యూ, ఇట్ ఈస్ ఎవ్రీబడి అరౌండ్ యూ. సో దట్ ఈస్, ఇట్ ఈస్ లైక్ సేయింగ్ దట్ ఇదేంటి, నువ్వు ఒక అద్దానివి, ప్రపంచం అంతా నీలో రిఫ్లెక్ట్ అవుతోంది. ఓకే, అది నీలో రిఫ్లెక్ట్ అయిన విధానాన్ని నువ్వు అంటున్నావు. ఓకే, కానీ నిజానికి ఏంటి, రిఫ్లెక్షన్ ఈ బయట ఉన్నది రెండు వేరువేరుగా లేవు. ఆ బయట ఉన్నది రిఫ్లెక్ట్ ఏదవుతోంది, ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం, ఇప్పుడు నేను ఒక అద్దాన్ని, ఇంకో అద్దాన్ని, నువ్వు ఇంకో అద్దాన్ని. సో నీలో నేను, సో వీఆర్ రిఫ్లెక్టింగ్ ఆఫ్ ఆఫ్ ఈచ్ అదర్. అదే కదా. సో మనకి నిజానికి ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది అసలు లేనే లేదు. అంటే వ్యక్తిగతంగా నేను విడిగా లేను ప్రపంచం నుంచి. ప్రపంచం నేనే ప్రపంచం. అంటే నీకు ఆకలిస్తే నాకు ఆకలిస్తుందా, అలా కాదు. నాకు ఆకలిస్తుంది, నీకు ఆకలిస్తుంది. సో దట్ ఈస్ ద ఐడెంటిటీ. సో ఇప్పుడు ఇందులో మతం ఎక్కడో అక్కడ వచ్చింది, లైక్ ఈ బిలీఫ్స్ లో అది జరిగింది. అంటే ఏంటి, కొంతమంది ఒక విధంగా ఉండడం, ఇప్పుడు నేను పెరిగానంటే నేను ఒక విధంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి. కనుక ఇప్పుడు మన పెరిగిన విధానాన్ని బట్టి మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి మనం ఆ విధంగా అవుతున్నాం. ఓకే, హోల్డ్ యూ దేర్. ఇప్పుడు మతం ఎక్కడో ఒక దగ్గర వచ్చింది అంటున్నావు కదా, ఎందుకోసం వచ్చింది అనే దాంట్లో అదే చెప్తున్నా.
సో సో ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే నాకు తెలిసి ఏంటంటే ఇది జస్ట్ ఇట్ ఈస్ బేసికలీ ఇనిషియల్ గా కొన్ని ప్రక్రియలు అవి ఆటోమేటిక్ గా ఉండేవి. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు ఈ విధంగా మనం ప్రవర్తిస్తాం. ఇప్పుడు నువ్వు పుట్టావు ఒక చోట, అక్కడ మతం అనేది లేదనుకో, లెట్ us think there is no మతం, బట్ కొన్ని అలవాట్లు ఉన్నాయి. అలవాట్లు ఏంటి? పొద్దున్నే లేచి స్నానం చేస్తావు. స్నానం ఎందుకు చేయాలి? ఇది వ్యాధులు రాకుండా, ఇలా ఏదో ఉంది. ఓకే, ఆ అలవాటు ఉంది నీకు. ఓకే, అదే విధంగా ఇప్పుడు షాంపూ అనేది మోడర్న్ ఇన్వెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దట్ వాస్ టేకెన్ ఫ్రమ్ ఇండియా. కుంకుడుకాయలు తీసుకుని తల స్నానం చేసేవాళ్ళు. భృంగరాజు, మందార తైలం ఇవన్నీ పెట్టుకుని ఎందుకంటే జుట్టు ఈ విధంగా నల్లగా పొడుగ్గా ఈ విధంగా ఉంటే అందం కళ్ళకి అనేది ఒక సోషల్ కండిషనింగ్. దానికి మతం ఇవి లేదు అక్కడ, ఉదాహరణ. ఓకే, మతాన్ని పక్క పెట్టి, సో ఈ విధంగా మనల్ని మనం ఇది పెట్టుకుంటే మంచిది, అది అలా అనే అలవాట్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ అలవాట్లు ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్తున్నాయి. ఓకే, సో ఆ క్రమంలో కొంతమంది ఆ సొసైటీలో ఉన్న కొంతమంది, ఇప్పుడు ఉదాహరణకి క్రిస్టియన్ దాంట్లో ఐ వుడ్ సే జీసస్, బుద్ధిస్ట్ దాంట్లో బుద్ధుడు, అలా ఏదో హిందూ దాంట్లో ఇంకోటి. ఆ పేర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతి సొసైటీలో ఎవడో ఒకడు ఉన్నాడు, వాడికి యాక్చువల్ గా రియలైజేషన్ వచ్చింది ఏంటి, నేను సపరేట్ గా లేను, అంతా ఒకటే. ఓకే, ఇక్కడ లైక్ ఆల్ దిస్ ఇస్ లైక్ హ్యాపెనింగ్, ఎవ్రీథింగ్ హ్యాస్ కాజ్ టు అ కాజ్. ఇందా చెప్పావు కదా, నేను నా తల్లిదండ్రుల నుంచి పుట్టాను, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి పుట్టాను, జరుగుతోంది. ఇక్కడ పెద్ద కంట్రోల్ లేదు. ఓకే, ఇది జస్ట్ లెట్ ఇట్ గో, ఆ టైప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సంథింగ్ అబవ్ అండ్ బియాండ్ దట్ నార్మల్ రొటీన్ ఆఫ్ లైఫ్. అంటే నేను పుట్టాను, ఈ చట్రంలో పరిగెడుతున్నాను కాకుండా, ఎవడో ఒకటి సమ్ అవుట్లయర్స్ ఇన్ ఎవ్రీ సొసైటీ విల్ హ్యావ్ సమ్ ఐడియా అవుట్ సైడ్ దట్ ఫ్రేమ్ వర్క్. ఇప్పుడు వాళ్ళ నుంచి ఆ రిలీజన్ అనేది వచ్చింది. అంటే ఏంటి అంటే ఇప్పుడు జీసస్ క్రైస్ట్, నిజానికి జీసస్ క్రైస్ట్ చెప్పింది, అల్లా చెప్పింది, ఆదిశంకరుడు చెప్పింది, బుద్ధుడు చెప్పింది, వాళ్ళంతా చెప్పింది నిజానికి లోతుగా వెళ్ళి చూస్తే ఏంటి, మానవ జీవితం అంటే ఏంటి. at an individual level అయితే is fine, whatever you are saying is correct. Whatever it is, the concept is that you are looking for something else. అంతే కదా, ద కాన్సెప్ట్ ఈస్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఒపీనియన్స్ మీద చిన్న వాట్ ఎవర్, నాట్ చిన్న వాట్ ఎవర్ డిఫరెన్సెస్, యు లీవ్ ఇట్ అసైడ్. ద కాన్సెప్ట్ ఈస్ ద సేమ్, ద మోటివేషన్ ఇస్ ద సేమ్. ద మోటివేషన్ ఇస్ ద సేమ్, పర్ఫెక్ట్. ఆ మోటివేషన్ ఏంటి, ఇప్పుడు మన సమాజం ఉంది, నేను ఉన్నటువంటి నా చుట్టుపక్కల ఉన్నారు. ఓకే, ఇప్పుడు నేను ఉదాహరణ కింద చెప్పాను కదా, ఇప్పుడు నేను కేసీఆర్ నా జుట్టు అనేది నాకు చాలా ముఖ్యమైనది, దీనికి మతం ఏం లేదు. ఓకే, సో నాకేం కావాలి, ఈ భృంగరాజు తైలం, ఈ మందార తైలం, ఈ కుంకుడుకాయలు, ఇవి తెచ్చిపెట్టే వాళ్ళు కావాలి నాకు, బికాస్ నేను ఇంకోటి ఏదో చేస్తున్నా. సో ఇప్పుడు నేనేంటి, నా సొసైటీలో నేను ఇలాంటి వాళ్ళని కోరుకుంటా, అరే మన సొసైటీలో కుంకుడుకాయలు పెంచే వాళ్లే లేరా, మన సొసైటీలో ఈ తైలాలు చేసే వాళ్లే లేరా అని. ఓకే, సో అది సొసైటీ కోరుకుంటే అందులో వాళ్ళు వస్తారు. సో నీకున్న ఏ అలవాటు అయినా సరే నీకు ఇండిపెండెంట్ గా లేదు, ఇట్ డిపెండ్స్ అపాన్ ద సొసైటీ. సో ద సొసైటీ విల్ ప్రొడ్యూస్ దట్. ఓకే, సో ఆ ఎకనామిక్స్ అలా వర్కౌట్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు నాకున్న అలవాట్ల ప్రకారం దాన్ని ఒక మతంతో ఆ రీజియన్ లో ఉన్న మతంతో మనం జతపరుస్తున్నాం. ఓకే, జతపరిచేసి యాక్చువల్ గా మతం ఏం చెప్పట్లా నీకు, మతమేమి నీకు జుట్టుకి మందార తైలం రాసుకొని చెప్పట్లా. కానీ ఏంటి, హిందూ అంటే జడేసుకోవచ్చు కదమ్మా అంటే. సో అక్కడ ఇప్పుడు కరెక్టే, బట్ దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ దేర్. సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్, ఎస్పెషల్లీ ఇన్ our setup, it is very difficult to distinguish between culture and religion. Correct. But నువ్వు చెప్తున్న దాంట్లో lot of overlap is there with culture. Correct. Culture is, that is, మన తిండి మన ఇప్పుడు ఎవరైనా కనిపిస్తే ఇలా నమస్తే చెప్తాము. కొంతమంది దాన్ని you can attribute it to Hindu, this one you can also attribute it to Hindu culture. Correct. Indian culture. అది ఇప్పుడు రియలైజ్ అయిన వాడికి రిలీజన్ అక్కర్లేదురా. అంటే ఏంటి, ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తికి రిలీజన్ అక్కర్లా. ఓకే, జీసస్ క్రైస్ట్ కి రిలీజన్ అక్కర్లా. ఎందుకు, లైక్ వాట్ ఈస్ రిలీజన్ అంటే ఏంటి, టు మెడిటేట్ అపాన్ వాట్ లైఫ్ ఈస్ అండ్
ఏంటి అసలు ఏం జరుగుతుందనే మళ్ళీ దాన్ని ఒకసారి రిపీట్ చేయి. నిజంగా ఐ థింక్ నో ఐ థింక్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ వెరీ ప్రొఫౌండ్. ఐ వాంట్ ఇట్ టు బి రిపీటెడ్. ఒకటేమో వచ్చి రియలైజ్ అయిన వాడికి రిలీజన్ అక్కర్లేదు. ఇంకోటి వాట్ ఈస్ రిలీజన్ అంటే టు మెడిటేట్ అపాన్ వాట్ లైఫ్ ఈస్ టు మెడిటేట్ అపాన్ వాట్ యు ఆర్, నువ్వు ఎవరు, వాట్ అది వాట్ ఎవరి యు మీద. ఆర్. అది ఏంటి టు మెడిటేట్ అపాన్ అంటే ఏంటి, నువ్వు నీకు నువ్వుగా తెలుసుకోవాలి అంటే ఏంటి. ఇప్పుడు నేను నీకు కేవలం ఆకలి అనే పదాన్ని చెప్పగలను తప్ప నీకు ఆకలి అనే దాన్ని నేను నువ్వు ఫీల్ అయ్యేటట్టు నేను చేయలేను ఎక్స్టర్నల్ గా. అంటే ఏంటి, నువ్వు ఆకలి అనేది నేను నిన్ను తినకుండా నీకు ఆకలి ఆపేసి వేయాలి ఫీల్ ఖచ్చితంగా. అవ్వాల్సింది నువ్వు. చూసి నీ ఆకలి అనేది అప్పుడు నీకు తెలియాలి. ఓకే, అది నేను చేయలేను, నీకు ఆకలి అయ్యేటట్టు నేను చేయలేను. నీ దగ్గర నుంచి ఫుడ్ ఆపేయగలను నేను. ఓకే, బట్ యు ఆర్ ద వన్ హూ ఇస్ సపోజ్ టు ఫీల్ దట్. సో ఇప్పుడు ఈ రిలీజన్ అంటే మెడిటేట్ అపాన్ దట్ వాట్ లైఫ్ ఇస్ అంటే, ఇప్పుడు వాడు చెప్పింది వీడు చెప్పింది అని కాకుండా నీకు నువ్వుగా ఆలోచించుకుని నీకు నువ్వుగా అంటే ఈ రిలీజియన్ ఎన్లైటైన్మెంట్ మొత్తం ముక్తి అంటే ఏంటి, ముక్తి అంటే ఏంటి, ఈ ఆధారం అనేది లేకుండా పూర్తి స్వతంత్రం, పూర్తి స్వతంత్రం ముక్తి. స్వతంత్రం అంటే ఏంటి, ఇండిపెండెన్స్. నువ్వు ఎవరి మీద డిపెండెంట్ కాకుండా వాడికి చెప్పాడండి కాబట్టి కరెక్ట్, వాడు చెప్పాడు కాబట్టి కరెక్ట్ కాదు. ఓకే, బికాజ్ నువ్వు నీ అంతా నువ్వు కనుక్కున్నావు, పో కనుక్కో. ఓకే, కనుక్కొని నేను చెప్పానని కనుక్కో. ఓకే, దట్ ఈస్ వాట్ రిలీజన్ ఇస్ సపోజ్ టు బి అబౌట్. సో ఇప్పుడు ఒక జీసస్ క్రైస్ట్ ఏదో రియలైజ్ అయ్యాడన్నా, బుద్ధుడు ఏదో రియలైజ్ అయ్యాడన్నా, లేకపోతే ఆది శంకరాచార్యుడు, లేకపోతే ఇంకోళ్ళు స్వామి వివేకానంద, ఎవరో ఒకరు, ఎనీబడి, లెట్ ఇట్ బి ఎనీబడి. వాళ్ళకి ఇది హిందూ మతమా, ఇది క్రిస్టియన్ మతమా, ఇది అనవసరం. స్వామి వివేకానందకి క్రిస్టియన్ కి హిందూకి పెద్ద ఇది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. వి కెనాట్ సే దట్ ఓకే హి ఇస్ ఎ హిందూ ఆర్ బుద్ధ ఈజ్ ఎ బుద్ధిస్ట్. మనం చెప్పడం కాదు. ఇప్పుడు స్వామి వివేకానంద స్పీచెస్ చదివితే మనం వన్ లక్కీ థింగ్, స్వామి వివేకానంద డైరెక్ట్ గా ఆంగ్ల భాషలో మాట్లాడాడు కాబట్టి, అది మనకి అదే ఆంగ్ల భాష కాబట్టి, ఆయన బెంగాలీలో మాట్లాడుంటే కొంచెం కొంచెం కష్టం అయి ఉండేది. కానీ ఆంగ్ల భాషలో మాట్లాడడం బట్టి మనం కొంచెం డైరెక్ట్ గా ఆయన చెప్పిన పదాలని అనువదించినవి కాదు. సో ఆయన స్పీచెస్ చదివితే ఏం చెప్తున్నాడు ఆయన, అఫ్కోర్స్ హీఈస్ మన ఇక్కడ భారతదేశపు దీంట్లో ఉన్న సంస్కృతిలో ఉన్నటువంటి అనేక వాటిని ప్రజలకు వాటి గురించి చెప్తున్నాడు. ఎందుకంటే అది తన ధర్మంగా భావించి ఇది భారతదేశం నుంచి వచ్చినవి అని చెప్తున్నాడు. అంతేగాని క్రిస్టియన్ కించపరచట్లా, క్రిస్టియన్ది తక్కువ భారతదేశంది ఎక్కువ అని చెప్పట్లా. ఏం చెప్తున్నాడు, మీరు ఇలా చేశారు మేము ఇలా చేస్తాం, మీది పద్ధతి ఇది, మా పద్ధతి. అందుకనే తనకి ఇప్పుడు వేరే క్రిస్టియన్ ని చూస్తే అతన్ని హేట్ చేయడం అలా, దే విల్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ, రైట్? నువ్వు చెప్పేది ఏంటంటే నా మతాన్ని ప్రేమించడం అంటే వేరే మతాన్ని ద్వేషించడం కాదు. నాకు మతం అనేది కేవలం నా జీవితంలో ఒక విధంగా నాకు ఉపయోగపడి ఇక్కడ తీసుకొచ్చింది. ఓకే, బట్ అది నీ మతం నీకు అలా ఉండొచ్చు. సో ఇప్పుడు నాకు ఒక్క డౌట్ ఇక్కడ, ఇట్ మైట్ అపియర్ యాజ్ అ ప్లే ఆన్ పన్ ఆన్ వర్డ్స్. ఇప్పుడు మతం అంటే నీ అభిమతం అంటున్నావు నువ్వు, అంతే కదా? నీ అభిమతం కాదు, విల్ కమ్ టు దట్. మతం అంటే ఏంటి, రిలీజియన్ అండ్ మతానికి ఐ డోంట్ నో. రిలీజియన్ గురించి అనే ఇంగ్లీష్ పదం తీసుకుంటే, రిలీజియన్ అనే ఇంగ్లీష్ పదానికి రూట్ వర్డ్ రెలిగరే or religare or Latin word means to bind to something that is binding. Okay, so it is not about your abhimatam. To come out of that binding is religion. The effort, whatever you are putting, that is binding. Like నువ్వు విముక్తి, ముక్తి, స్వతంత్రం పొందడానికి వాట్ ఎవర్ ఇన్వెస్టిగేషన్ యూఆర్ డూయింగ్, దట్ ఈస్ వాట్ ఈస్ మతం. మతం ఒక గైడింగ్ ప్రిన్సిపల్ నీకు అని పెట్టాము. ఓకే, లెట్ మీ పాజ్ దేర్. ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి చెప్తాను. సో వై డిడ్ ఇట్ స్టార్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం మళ్ళీ. సో నా డౌట్ ఏంటంటే, ఆర్ మై అండర్స్టాండింగ్ ఆర్ మై ఇమాజినేషన్, హౌఎవర్ వి వాంట్ టు సీ. సో ఇప్పుడు సొసైటీ ఇవాల్వ్ అవుతా ఉంది. we moved from jungles and then we started maybe say agriculture or whatever. We started living together in a group, larger groups, whatever. And నువ్వు ఇందాక అన్నట్టు ఆ సొసైటీ ఏది డిమాండ్ చేస్తే మేబీ దట్ ప్రొడక్షన్ కేమ్, దిస్ వన్, ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే,
But at some point, there are a couple of things that our minds were not able to grapple with. ఒకటి నాకేమనిపించిందంటే పెయిన్ ఇన్ లైఫ్. సో ఒక ఇది జరిగింది, ఆర్ ఏ మదర్ లాస్ట్ హర్ సన్, ఆర్ ఎందుకంటే ఆర్ యూ హ్యాడ్ బీన్ అఫ్లిక్టెడ్ విత్ సమ్ దిస్ వన్, say you got hurt somewhere when you are hunting or this one, and you are in terrible pain. ఓకే. సో అండ్ ఆర్ నువ్వు పంట వ్యవసాయం చేసుకొని పంట పండించుకున్నాక పెద్ద వర్షం వచ్చి మొత్తం పంట అంతా కొట్టుకుపోయింది. సో విలేజ్ లో ఫుడ్ లేదు. ఓకే. ఆర్ మల్టిపుల్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ విచ్ ఆర్ అవుట్ సైడ్ యువర్ కంట్రోల్. ఓకే. సో అప్పుడు యూ నీడ్ సమ్ బిలీఫ్ సిస్టమ్ టు latch on to grapple with pain. Okay. So is that the genesis? మోర్ దెన్ నొప్పి, భయం. భయం ఏంటి? భయం ఇంకా ప్రాథమికమైంది. భయం ఎంత ప్రాథమికమైందంటే ఈ భయం ఉన్న మూలంగానే నీకు నొప్పి. అంటే ఏంటి? ఇప్పుడు నేను అనేవాడిని ఒక విధంగా ఒక ప్రాసెస్ తో ఉన్నా నేను. నాకు ఇది కంటిన్యూ కావాలి. అంటే ఏంటి? ఇప్పుడు నేను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేది నాకు నెక్స్ట్ రేపు కూడా ఇదే కంఫర్ట్ లెవెల్ కావాలి నాకు. రైట్? ఆర్ వాట్ ఎవర్ నేను అనేవాడిని బాగుండాలి. ఓకే. అనే కాన్స్టెంట్ ఫియర్ ఏంటి? ఇది ఉంది అనేది నాకు తెలిసి ఇనీషియల్ గా అది మనిషికి ఆ బాధ అనేది ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా ఆ బాధ అనేది, ఆ నొప్పి అనేది మనిషిని అంతర్ముఖుని చేస్తుంది. ద మోర్ అండ్ మోర్ పెయిన్ పీపుల్ గెట్, ఓకే, ద మోర్ అండ్ మోర్ ఇంట్రోస్పెక్టివ్ దే బికమ్. అంటే ఇప్పుడు దేర్ మే బి సంబడి, ఇప్పుడు తను బయటికి చాలా మొత్తం అంటే ఓకే నేను ఇంత సంపాదించాలి, చేయాలనే విధంగా ఉండొచ్చు. ఓకే, లెట్స్ టేక్ ఈవెన్ ఆదివాసి అంటే ఐ డోంట్ మీన్ ఇది కాదు, అప్పట్లో మొదట్లో ఉన్న when humans were still in the villages or in the this one, even villages కాదు, ట్రైబ్స్ ఫారెస్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాగా అందులో ఉన్నప్పుడు వాళ్ళకి ఉన్న నొప్పికి వాళ్ళని అంతర్ముఖుని చేస్తుంది. ఓకే. అండ్ నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళకి ఇంత పెద్ద రియలైజేషన్ వచ్చి ఉంటుందా అంటే ఐ థింక్ ఇట్ వాజ్ మచ్ ఈజియర్ ఫర్ దెమ్ టు హ్యావ్ రియలైజ్డ్ వాట్ ది యూనివర్స్ ఈస్ బికాస్ దే హ్యాడ్ మచ్ లెస్ కండిషనింగ్. They did not have to uncondition themselves. Okay. They could they were directly feeling it. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు కొంతమంది అంటారు యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ నేచర్ అంటే ఇట్ ఈస్ లైక్ దట్ ఈస్ నాట్, యూ కెనాట్ బీ ఇన్ టచ్ విత్ నేచర్ బికాస్ యూ ఆర్ కండిషన్, దట్స్ ఇట్. నేను ఇప్పుడు జాకెట్ వేసుకొని షర్ట్ ప్యాంట్ వేసుకొని గ్రీన్ గ్రాస్ మీద కూర్చొని ఐఎమ్ ఇన్ టచ్ విత్ నేచర్ అంటే కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇండివిజువల్ థింగ్. ఇట్ ఈస్ యాజ్ ఒక సామాజికంగా వాళ్ళకి నెట్ఫ్లిక్స్ లేదు, ఏమీ లేదు. నీకు ఇప్పుడు నొప్పి ఇప్పుడు అనేది ఉంటే నీకు నొప్పి నుంచి నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి చాలా ఉన్నాయి. ఓకే, వాడికి అది లేదు. సో దే ఆర్ ఇన్ దట్ పెయిన్ ఫుల్ కంప్లీట్లీ. ఓకే, సో దట్ వుడ్ హ్యావ్ డ్రివెన్ సమ్ పీపుల్ ఇంటూ ఎక్స్ప్లోరింగ్ దిస్ ఇన్వెస్టిగేషన్ డీపర్. ఓకే, అది వాడు కనుక్కొని వాడు రియలైజ్ అయ్యాడు వాడు. సో పీపుల్ వేర్ ఏబుల్ టు ఫస్ట్ హ్యాండ్ సీ హౌ దిస్ గెట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇప్పుడు ఒక ఎవరైనా ప్రవక్తనో ఎవరినో తీసుకుంటే వీడు రియలైజ్ అయిపోయాడనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే బికాస్ దట్ పర్సన్ ఇస్ హ్యాపీ, దట్ పర్సన్ ఇస్ యునో గివింగ్ అవుట్. బుద్ధుడు అంటే ఒక బుద్ధుడి చుట్టూతో ఒక ఈ వాతావరణం తన దగ్గర ఉన్నటువంటి ఇది అది వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళకి అది కావాలి. సో బుద్ధుడు ఏమి స్టార్ట్ చేసి ఇది బుద్ధ మతం అని స్టార్ట్ చేయాల. బుద్ధుడు హ్యాపీ కూర్చున్నాడు. ఓకే, బుద్ధుడిని చూసి మిగతా వాళ్ళందరూ చేరే చుట్టుపక్కల కలిసి స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి కూడా బుద్ధుడి దగ్గర ఉన్న వాళ్ళకి కావాల్సిన ఏంటి, దే వాంట్ ద సేమ్ నిర్వాణ బుద్ధ హ్యాస్. ఓకే, చెట్టు కొట్టేవాడు ఉన్నాడు. ఓకే, వాడికి నిర్వాణ కావాలి. ఇంకోటి ఎవడో ఉన్నాడు, వాడికి నిర్వాణ కావాలి. అందుకని బుద్ధుడి చుట్టుపక్కల చేరారు. ఓకే, ఇప్పుడు ఒకసారి అది జరిగిన తర్వాత ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఒక ప్రాసెస్ అనేది. అంటే ఏంటి, ఇప్పుడు రిలీజియన్ అంటే వాట్ ఈస్ రిలీజియన్ సపోజ్ టు బి? మతం అనేది నువ్వు నీ అంతట నీకుగా వెళ్ళి ఏదో కొత్తది కనుక్కోవడం. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు నీ అంతట నువ్వు
ఒక క్వశ్చన్ చూసావు, ఐఐటి జేఈ ఫిజిక్స్ క్వశ్చన్, దానికి ఉమ్, ఆన్సర్ చూడాలి. అది ఫస్ట్ టైం సంబడి ఉమ్, ఆ క్వశ్చన్ వచ్చింది. నువ్వు నీ ఉమ్, అంతటా ఆలోచించి ఓకే ఉమ్, ఇలా 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 ఉమ్, అని సాల్వ్ చేసావు. ఉమ్, ఓకే, ఉమ్, ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీటిది సాల్వ్ ఉమ్, చేశాడు కదా అని అది ఉమ్, దాన్ని ఉమ్, కాపీ కొట్టి ఇదిగో ఈ ప్రాబ్లం వస్తే స్టెప్ 1 ఉమ్, ఇది, స్టెప్ 2 ఇది ఉమ్, అని చెప్తున్నాం. ఉమ్, అఫ్ ఉమ్, కోర్స్ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇటు రాస్తాడు అది, బట్ ఉమ్, హీఈస్ నాట్ డిస్కవరింగ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్. చూసి ఉమ్, ఉమ్, అది ఇంకోటి ఎవడో సాల్వ్ చేసింది కాపీ కొడుతున్నాడు. అదొక ఉమ్, ప్రాసెస్ ఉమ్, అయిపోయింది. అదే విధంగా ఇప్పుడు ఉమ్, బుద్ధుడు ఇది చేశాడు. బుద్ధుడు చెప్తున్నాడు, ఉమ్, ఉమ్, చూడు ఏది లేదు, ఉమ్, ఉమ్, బాధ లేదు, ఈ సంతోషం ఉమ్, లేదు, జస్ట్ మౌనం ఉమ్, మాత్రమే ఉమ్, ఉంది ఇది అంటే, ఉమ్, అది వీడు మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఉమ్, దాన్ని ఏం చేశాడు, ఈ మౌనానికి ప్రాసెస్ లేదు అని చెప్తున్నాడు బుద్ధుడు. ఈ అది మౌనానికి ఒక ప్రాసెస్ ప్రాసెస్ క్రియేట్ లేదు చేశాడు. అనేది ప్రాసెసింగ్ బుక్. ఉమ్, సో ఉమ్, హౌ డు యూ అచీవ్, హౌ డు యూ గో ఫ్రమ్ బీయింగ్ ఉమ్, ఎఫర్ట్ అంటే ఏంటి, ఉమ్, హౌ టు బికమ్ ఎఫర్ట్లెస్. యూ కెనాట్ ఉమ్, బికమ్ ఎఫర్ట్లెస్ బై ఎఫర్ట్లెస్. పుట్టింగ్ ఎఫర్ట్. You cannot achieve effortlessness by with పుట్టింగ్ effort. You ఎఫర్ట్. cannot achieve peace by striving. ఉమ్, నువ్వు కష్టపడి ఉమ్, శాంతిని సాధించలేవు. అంటే ఉమ్, నువ్వు ఉమ్, శాంతి అంటే ఉమ్, ఎక్కడి నుంచో వచ్చేది శాంతి కాదు. శాంతి ఆల్రెడీ ఇక్కడే ఉమ్, ఉండాలి, అప్పుడే అది శాంతి. ఉమ్, 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 ఓకే, సో ఉమ్, దీన్ని ఆ ప్రాసెస్ గా మార్చడంలో అది ఉమ్, మతం. ఆ ప్రాసెస్ గా ఉమ్, మార్చింది మతం. దట్ ఉమ్, ఇట్ ఈస్ సెయింగ్ ఉమ్, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఉమ్, ఓకే, సో ఐ థింక్ భారతదేశంలో ఉన్నటువంటి ఆ నొప్పి, బాధ, భయం, వాటెవర్ ఆ సామాజిక దీంట్లో ఉమ్, వాళ్ళకు వచ్చినటువంటి రియలైజేషన్ ద్వారా ఉమ్, వచ్చినది యాక్చువల్ గా ఈ సనాతన ధర్మం అంటే, ఇది అద్వైతం అంటే అద్వైత వేదాంతం, దట్ ఇస్ అ పినాకిల్. ఓకే, ఉమ్, ఉమ్, అది దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇప్పుడు ఉమ్, మిగతా బొట్టు పెట్టుకోవాలి, ఇక్కడ ఉమ్, కుండలిని యాక్టివేట్ అవుతుంది. నువ్వు బొట్టు ఉమ్, పెట్టుకుంటే కుండలిని యాక్టివేట్ కాదు. ఓకే, ఉమ్, అదేమి ఇక్కడ ఉమ్, బటన్ ఏం లేదు ఇక్కడ పెట్టుకుంటేనే. ఉమ్, ఆ? ఉమ్, లేకపోతే ఉమ్, ఇలా నిటారుగా కూర్చుని మెడిటేట్ చేయాలంటే, నిటారుగా ఉమ్, కూర్చుని ఎందుకు మెడిటేట్ చేయాలరా అంటే, ఇలా ఏదో కరెంట్ ఆ, ఉంటది, కరెంట్ ఇలా ఆ, వెళ్ళిపోతుంది, ఇలా ఆ, వచ్చేస్తుంది అని చెప్తా. మేబీ దెర్ ఈజ్, ఐ డోంట్ నో, బట్ ఆ, ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను కంట్రోల్ చేసుకోగలను, ఇలానే ఉండాలి అన్న దాంట్లో ఐఎమ్ పుట్టింగ్ మోర్ ఎఫర్ట్ ఉమ్, than anything else, and it ఉమ్, becomes more and more difficult, ఉమ్. right? Fair enough, So పాయింట్ యాక్సెప్టెడ్. సో ఈ రిలీజన్ ఏం చెప్పింది, ఫ్రీడమ్, స్వతంత్రం ఉమ్, అనేదాన్ని. స్వతంత్రం అనేది నీకు ఎవ్వడూ ఇవ్వలేడు. ఉమ్, స్వతంత్రం నువ్వు తీసుకోలేవు, స్వతంత్రం ఉమ్, నీకు రాలేదు. నువ్వు ఉమ్, ఆల్రెడీ స్వతంత్రంగా ఉన్నావు లేదా లేదు, అంతే. ఉమ్, 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 స్వతంత్రత అంటే నీకు, నువ్వు యు కెనాట్ బికమ్ ఇండిపెండెంట్. ఉమ్, హౌ డు యూ బికమ్ ఉమ్, ఇండిపెండెంట్? యూ డోంట్ ఉమ్, బికమ్ ఇండిపెండెంట్. ఉమ్, నువ్వు ఇంకోటి దగ్గర నుంచి తీసుకోవాలి అంటే నీకు స్వాతంత్రం లేదు కాబట్టి వాడి దగ్గర ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్, ఓకే, ఉమ్, సో ఉమ్, నీకు స్వాతంత్రం ఉంటే ఎల్లప్పుడూ ఉంటుంది. సో ఉమ్. నువ్వు దాన్ని లేకపోతే ఎప్పటికీ లేదా? లేకపో లేకపోవడం అంటూ లేదు, వెళ్తారంటాం. అంతే. బికాస్ ఉమ్, లేకపోవడం అనేది, ఎనీవే వీఆర్ ఉమ్, డైగ్రెసింగ్, బట్ ఈ ఉమ్, మతం అనేది అక్కడి నుంచి వచ్చింది అనేది, దట్ ఈస్ వాట్ ఉమ్, ఐ థింక్. బట్ ఇప్పుడు ఉమ్, ఈ యాక్చువల్ గా రియలైజ్ అయిన పీపుల్ ఉన్నారు చూసావా, వాళ్ళందరూ ఉమ్, చెప్పేది ఒకటే అల్టిమేట్ గా. అది రూమి అయినా వెళ్తారంటాం. అదే రాశాడు, ఉమ్, అక్వైనస్ అదే విధంగా. అంటే సి దే మే నాట్, ఇప్పుడు ఒకటి కనుక్కున్నారంటే ఆ కనుక్కునే దారిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటుకి వెళ్ళారు. ఉమ్, ఓకే, వాళ్ళు ఉమ్, కనుక్కుంటున్న దారిలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క చోట ఒక్కొక్క లెవెల్లో విన్నాం మనం. సో ఉమ్, అన్నమాచార్య కీర్తనలో ఒక విధంగా వినిపిస్తుంది అది, ఉమ్, అంటే ఒక స్టేజ్ లో. ఉమ్, ఆ, ఉమ్, ఆదిశంకరాచార్యుడి దాంట్లో ఇంకో విధంగా కనిపిస్తుంది, థామస్ అక్వైనస్ ఉమ్. దాంట్లో ఇంకో గ్రేడ్ లో కనిపిస్తుంది, అంతరంటావు. ఉమ్, అంతే. సో ఉమ్, అది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సమాజంలో అప్పుడు ఏది మంచి ఏది చెడు అని ఏ విధంగా అయితే జరుగుతుందో, ఓకే, ఉమ్, అది ఉంది. సో ఇప్పుడు ఉమ్, ఏ ప్రాంతంలో ఆ మతం ఉన్నంత వరకు ఎటువంటి సమస్య ఏదీ లేదు. ఉమ్, ఉమ్, సమస్య ఎక్కడొచ్చింది, ఉమ్, ఇవన్నీ ఒకదాని మీద ఒకటి బలాన్ని ఉమ్, విత్ ఇన్ ఈచ్, ప్రతి దాంట్లో బలం పెడుతున్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఉమ్, ఒక కమ్యూనిటీ ఉంది. ఉమ్, ఇప్పుడు ఈ కమ్యూనిటీ, ఇప్పుడు ఉదాహరణకి లెటెస్సే బుద్ధుడే అనుకో. ఓకే, ఉమ్, బుద్ధుడి ఉమ్, చుట్టూతా బౌద్ధులు ఫామ్ అయ్యారు. ఓకే, ఉమ్, ఇప్పుడు బుద్ధుడు ఏమని చెప్పాడా, ఇలా దలైలామాని పెట్టుకోండి అని చెప్పాడా బుద్ధుడు ఏమన్నా? ఉహు. ఏం చెప్పలా. దలైలామాని పెట్టుకోండి, తర్వాత ఈ లామాని ఉహు, పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, ఉహు, ఇలా ఇలా ఉహు, అని ఏం చెప్పాలా. ఉహు. ఓకే, ఏం చెప్పలా. కానీ ఉమ్, ఆ ప్రాసెస్ అంతా వీళ్ళు స్టార్ట్ చేశారు. మళ్ళీ ఈ ఉమ్, దలైలామా 14 సంవత్సరాల తర్వాత ఇంకోటి ఎక్కడో, దలైలామా ఉమ్, ఇస్ నాట్ ఏదో సమ్
great stuff is there. Dalai Lama is chosen. It is not like Dalai Lama is elected. Like అంటే ఈ దలై లామా చచ్చిపోయి వేరే చోట పుడతాడు, ఆ దలై లామాని తీసుకొస్తారు, ఆ విధంగా అన్నమాట. సో అదే ఇవేమి బుద్ధుడు ఏం చెప్పాలా చేయమని, ఏంటి అసలు ప్రాసెసే లేదు. అదే బుద్ధుడు చెప్పింది ప్రాసెస్ లేదురా బాబు అంటే, ఆ ప్రాసెస్ లేకపోవడాన్ని ఏ విధంగా సాధించాలనే ప్రాసెస్ కి బుద్ధిజం అని పేరు పెట్టి ఇది మహాయాన ఇది అని పెట్టారు. ఇది హినయాన, ఇది మహాయాన, ఇది వజ్రాయన. సో ఇప్పుడు ఈ కమ్యూనిటీలో ఒకడు ఉన్నాడు, వాడికి నిజంగా వీడి పేరు గౌతమ అనుకున్నాం. ఈ గౌతమ గాడికి ఏంటి, వాడికి నిజంగా బుద్ధుడు చెప్పింది అర్థమైంది వాడికి. ఓకే, వాడేం చెప్పాడు, వాడు లేచి చూడండి, ఓకే ఇది బుద్ధుడు చెప్పింది కాదు, మీరంతా నహి నహి రక్షితే దుఃఖం కరెక్టే, ఇది ఈ గ్రామర్ ఎందుకు చదువుతున్నారు ఊరికూరిగానే, ఈ ప్రాసెస్ కాదు, టు బికమ్ ఇండిపెండెంట్ ఇస్ దిస్ అని చెప్పాడు. ఇప్పుడు ఏంటి, నౌ దే ఆల్రెడీ హ్యావ్ అ బుద్ధ టు లుక్ అప్ టు. So they don't want this guy. They don't want to accept that this guy is Buddha also. They will remove him. ఇప్పుడు దీనికి అత్యంత మంచి ఉదాహరణ చెప్పాలంటే స్పినోజా. స్పినోజా గాడు క్రిస్టియన్ దీంతోనే, క్యాథలిక్ దాంతోనే ఈ విధంగా అవన్నీ చదువుకున్నాడు వాడు. ఓకే, చదువుకున్న వాడు రియలైజ్ అయ్యి వాడు ఏదో చెప్పాడు, బట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ లైన్ విత్ ద డాక్టర్, in line with the state that is built around Jesus Christ, the church. So there is Christ and there is church, there is Buddha and there is Bauddha Mata. You correct. Right? So our process లో then it becomes about the identity of these people. వీళ్ళు they have made searching for the truth as their identity. నేను ఒక మంక్ని, నేను ఒక సన్యాసిని. సన్యాసి అంటే అన్ని వదిలేసిన వాడు సన్యాసి అంటే, నేను అనేది కూడా వదిలేసాను. నేను సన్యాసి అంటే అర్థం ఏంటి, నేను సన్యాసి అంటే నేను ఉన్నావు కదా అంటే, మేము సన్యాసంలో సర్వసంగ పరిత్యాగంలో మేము అన్నట్టుగా. సో నువ్వు సర్వసంగ పరిత్యాగం అయితే నువ్వు అన్ని వదిలేసావు. సో దెర్ ఇస్ నో నేను ఫీలింగ్ ఎట్ ఆల్, ఈవెన్ దట్ నేను ఫీలింగ్ ఈజ్ నాట్ దేర్. ఓకే, దట్ యు ఆర్, దెర్ ఇస్ నో ఎక్స్పీరియన్స్. బట్ ఈ విధంగా నిజంగా ఆ ప్రాసెస్ లో ఇరుక్కుపోయి, ఆ ప్రాసెస్ ఇస్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ దెన్ వాట్ ద ప్రాసెస్ ఇస్ మెంట్ ఫర్. అంటే దిస్ ఇస్ వాట్ ఐ కాల్ డిస్క్రిప్టివ్ నాట్ ప్రిస్క్రిప్టివ్. అంటే ఏంటి, ఇప్పుడు వాడు ఉన్నాడు, ఓకే, వాడికి ఐఐటీలో సీట్ వచ్చింది, ఓకే, వాడిని అడిగావు, అరే ఎలా వచ్చిందిరా అని. ఓకే, వాడు ఏం చెప్పారు, పొద్దున్న 5ంటికి లేచేవంటారా, 4:30కి ఏం చెప్తా, పొద్దున్న 4:30 లేచేవాడిని, ఓకే, 15 నిమిషాలు బాగా ప్రే చేసి, ఓకే, చదువుకునేవాడిని, బ్రహ్మ ముహూర్తం మంచిది, వాట్ ఎవర్ వాడు ఏదో చెప్తాడు, వాడి ప్రాసెస్ చెప్తాడు. ఇప్పుడు ఏంటి, వాడి ప్రాసెస్ ఓన్లీ డిస్క్రిప్షన్ మాత్రమే, వాడు విజయం సాధించడానికి వాడు వాడిన ప్రాసెస్ యొక్క వర్ణన మాత్రమే. మనం ఏం చేస్తాం, అదే ప్రాసెస్ ఫాలో అవుతాం మనం కూడా. అంటే ఏంటి, వాడికి దిస్ ప్రాసెస్ లెడ్ టు దట్ రిజల్ట్, సో ఐ విల్ ఫాలో దట్. సో ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ అ డిస్క్రిప్షన్, ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ అ ప్రిస్క్రిప్షన్. అంటే పొద్దున్నే 4:30కి లేవాలి, పొద్దున్న 4:30కి లేచి పొద్దున్న స్టడీ అవర్కి వెళ్ళకపోతే నువ్వు ఐఐటీ చెయ్యి ఎలా క్రాక్ చేస్తాను అంటే, ఎందుకు వెళ్ళాలి పొద్దున్న స్టడీ అవర్కి నేను, ఆ సాయంత్రం స్టడీ అవర్కి నేను ఎందుకు వెళ్ళాలి. ఎనీవే, బట్ ఐ థింక్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. ద థింగ్ దట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, దట్ ఆ ప్రాసెస్ ని ఎస్టాబ్లిష్ చేసి, ఇవి యాక్సెప్టబుల్ ప్రాసెస్ ఇన్ అవర్ థింగ్, దట్ రిలీజియన్ హ్యాస్ బికమ్ మోర్ అబౌట్ కల్చర్. ఓకే, ఇప్పుడు ధర్మం మతం దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఐ థింక్ ద పాయింట్ దట్ వీఆర్ ట్రైయింగ్ టు మేక్ హ్యాస్ కమ్ అక్రాస్. సో లెట్ us టాక్ అబౌట్ మతం అండ్ ధర్మం. మతానికి ధర్మానికి తేడా ఉందా, మతం ధర్మమా? వాట్ డు యు సే? ఐ డోంట్ నో. ఇప్పుడు మనం ధర్మం అంటే వాడు ఇంకోడేమో వచ్చి మార్గం అంటాడు, దాని ఈ మతం కాదు ఇది మార్గం అని చెప్తాడు ఇంకోడు. సో ఐ డోంట్ నో, ద వర్డ్స్ డోంట్ మీన్ మచ్, బట్ ఐ వుడ్ లైక్ టు లుక్ ఎట్ ఇట్ ఇన్ 2 ways. ధర్మ అనే పదానికి మళ్ళీ 2-3 అర్థాలు ఉన్నాయి. ఒకటి, యువర్ డ్యూటీ ఆర్ వాట్ ఎవర్ దట్, ఇఫ్ యూ దట్ వర్డ్, దట్ మీనింగ్ ఇఫ్ యూ రిమూవ్, even in the context of okay Hindu dharma or
ఎనీథింగ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ఎ కలెక్టివ్ ఐడెంటిటీ, నాట్ ఎన్ ఇండివిజువల్ పర్స్యూట్. ఐ ఐ ఐ ఐ ఐ ష్యూర్లీ డోంట్ నో. నా దృష్టిలో ఓకే, పదం ఏం పెట్టుకున్నా ఓకే. నాకేంటంటే ఒకటి ఇండివిజువల్ పర్స్యూట్. నేను మనం ముందు మాట్లాడుకున్నాం కదా కండిషనింగ్ అవన్నీ. సో ఆ కండిషనింగ్ గురించి నువ్వు టు మెడిటేట్ అపాన్ అండ్ టు ఫిగర్ అవుట్ అండ్ దెన్ హౌ యూ మూవ్ అహెడ్ ఇన్ లైఫ్ అండ్ వాట్ ఈస్ యువర్ వరల్డ్ వ్యూ. ప్రపంచాన్ని నువ్వు ఎట్లా చూస్తావు, ఎదుటివాడిని ఎలా చూస్తావు. ఇప్పుడు మహాభారతంలో తిక్కన అన్నట్టు ఒరిలేయవి అనువదించిన నరవర అప్రయంబు తన మనంబునకవు తానొరులకు నవి సేయకునికి పరాయన పరమధర్మ పదములకెళ్ళన అని తిక్కన చెప్పాడు అనుకో. అది అది లవ్ తిక్కన దై ధర్మం నైబర్ యాజ్ దై సెల్ఫ్ అది. అని ఇంకో జీసస్ చెప్పాడు అనుకుందాం. నాకు రైట్, రెండున్నా ఒకటేలాగా అనిపించాయి. ఓకే, సో కరెక్ట్ కరెక్ట్ అది అంతే. మాత్రం అది మాత్రం తీసుకుని మేబీ అది ఆకలింపు చేసుకుని, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి. అది నాకు తెలీదు, ఆకలి అనే పదం చెప్తే నువ్వు ఇందాక కరెక్ట్ అన్నట్టు అంతే. ఆకలి అంటే చెప్పగలరు కానీ ఆకలి వేయించలేరు. సో నాకు ఆకలి పుట్టాలి. సో ఆకలి వేస్తున్న ఆ జర్నీ ఆర్ ఆకలి వచ్చే ఇది ఇదైతే ఉందో జర్నీ ఏదైతే ఉందో, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ మతం. నువ్వు అన్నా నాకు ఓకే, ధర్మం అన్నా ఓకే. దట్ ఈస్ పర్సనల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ హోల్ ఎండివర్. దెన్ దెర్ ఇస్ దిస్ గ్రూప్ ఆస్పెక్ట్. ఓకే, కలెక్టివ్ ఆస్పెక్ట్ యాజ్ అన్ ఐడెంటిటీ. ఇప్పుడు ఈ హిందువులంతా ఇలా ఉండాలి, లేదంటే వీళ్ళంతా ఇలా ఉండాలి. వాళ్ళు ఏదైతే అది మంది కాదు, ఇది మంది. అదే దట్ ఈస్ ఎ అదేరా. బట్ డిఫరెంట్ థింగ్ ఫర్ మీ. దట్ గ్రూప్ ఆస్పెక్ట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ఇండివిజువల్ ఆస్పెక్ట్. కరెక్ట్ కరెక్ట్, బట్ దెన్ సో దెర్ ఇస్ ఎ ప్లేస్ వేర్. చెప్పు. యూ కెనాట్. ఇప్పుడు ఇది సమాజపు గుర్తింపు, ఇది నా గుర్తింపు అని ఆ విధంగా విడివిడిగా లేవు. అగైన్ విడివిడిగా రిఫ్లెక్షన్స్ లేవు, ఆఫ్ ఈచ్ కరెక్టే. అదర్. కానీ ఆల్వేస్ దెర్ ఇస్ ఏ సమ్ సార్ట్ ఆఫ్ ఏ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ గివ్ అండ్ టేక్ ఆర్ ఇట్ ఇస్ బికమ్ స్టాటిస్టికల్. అంటే ఏంటి, ఇప్పుడు సమాజంలో ఒక 100 మంది ఉంటే 100 మందిలో 98 మంది ఏమనుకుంటున్నారు, అది అది ఈ విధంగా ఇది అనేది అంటాం. కానీ ఆ 98 మంది అలా అనుకోవడం వల్ల మనకు అది నచ్చక నేను ఇంకో విధంగా అనుకుంటున్నాను అనుకో. ఇప్పుడు దెన్ వీఆర్ సెయింగ్ దట్ సమాజంలో 98 మంది ఇది అనుకుంటున్నారు, కానీ నేను ఇలా అనుకుంటున్నాను. ఆ విధంగా ఏదో కాంట్రాస్ట్ వీఆర్ ట్రైంగ్ టు సే దట్ దిస్ ఇస్ ద ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అండ్ దట్ ఇస్ ద గ్రూప్ పర్స్పెక్టివ్. బట్ ఆల్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ గ్రూప్ పర్స్పెక్టివ్ అనేది it is not independent from individual perspective. So because we are reflections of each other, okay. సో అది నువ్వు పుట్టి పెరిగిన దాని మీద ఆధారపడి ఉంటుంది. అది దాన్ని ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ నాట్ బట్ విడదీయలేవు. బట్ విడదీయలేవు. అంటే ఇప్పుడు నీకు నీలో ఎంత పార్ట్ ఆఫ్ శశికాంత్ అనేవాడి ఐడెంటిటీ క్రిస్టియన్ స్కూల్లో చదువుకోవడం వల్ల ఒక విధంగా ఫామ్ అయింది, ఎంత పార్ట్ ఆఫ్ శశికాంత్ హిందూ నువ్వు విడదీయలేవు. ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్. అది నువ్వు విడదీయలేవు. ఓకే, అది జరిగింది ఎలా సో దట్ ఇప్పుడు హిందూ అంటే ఏంటి? ఇప్పుడు నేను హిందూ మతంలో పుడితే హిందూనా అంటే ఇప్పుడు నేను ఈ యాదృచ్ఛికంగా ఏదో నేను అని అంటున్న నేను ఒక బ్రాహ్మణ కులంలో పుట్టాను. ఓకే, అంటే నేను బ్రాహ్మణున్నా? అంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అనుకుందాం. అంటే నాకు బ్రహ్మజ్ఞానం ఉందా? నాకేం అట్లా అనిపించట్లేదే నాకు బ్రహ్మజ్ఞానం ఉందని. మరి నేను బ్రాహ్మణుని ఎందుకు అవుతాను? ఓకే, నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకో వాట్ ఎవర్ అంటే అది ఎవడైనా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఎవడో వచ్చి వాడికి బ్రహ్మజ్ఞానం వచ్చింది, వాడు బ్రాహ్మణుడు. వాడు ఓకే, వాడు బ్రహ్మజ్ఞానం వచ్చింది కాబట్టి వాడు బ్రాహ్మణుడు కాబట్టి. కానీ వాడి తల్లిదండ్రులకి బ్రహ్మజ్ఞానం వచ్చినా సరే వాడు బ్రాహ్మణుడు కాదు. అంతే కదా. ఇప్పుడు అదే విధంగా వేరే కులాన్ని తీసుకున్నావు అనుకో, ఓకే, బ్లాక్ స్మిత్ తో గోల్డ్ స్మిత్ తో ఏదో తీసుకున్నావు, కంసాలి తీసుకున్నావు అనుకో, నువ్వు కంసాలికి పుట్టడం వల్ల కంసాలి బావు ఆ విద్య నేర్చుకుంటావు. అంతే కదా. ఇప్పుడు అదే విధంగా ఎవడో బయట వాడు వచ్చాడు అనుకో, ఓకే, వాడు కంసాలి అవ్వచ్చు. ఓకే, రైతు బయట వాడు ఎవడో వచ్చాడు వాడు రైతు అవ్వచ్చు. ఓకే, సో ద థింగ్ ఈజ్ ఇది ఒక థ్రెషోల్డ్ దాటిన తర్వాత వాట్ హ్యాపెండ్ ఈస్ దేర్ వాజ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ వన్ సెల్ఫ్. అంటే ఏంటి, ఇప్పుడు నా కొడుకు మళ్ళీ టీచర్ కావాలి,
నేను బ్రాహ్మణుని, నేను వాట్ ఎవర్ టాకింగ్ అబౌట్ ఓల్డెన్ టైమ్స్, నేను నాకు ఈ రెస్పెక్ట్ ఉంది, నా కొడుక్కి కూతురికి నా వాళ్ళకి ఇది రావాలి అని వాడి తపన. అదే విధంగా ఇంకోటి తపన ఇంకోటి, ఓకే నేను రాజుని, నా కొడుకు రాజు కావాలి. ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం, నేను సినిమా యాక్టర్, నా కొడుకు సినిమా యాక్టర్ అవుతాడు. ఓకే సో సో అది అది న్యాచురల్ గా ఉంటుంది. ఓకే బికాస్ దట్ ఈస్ వాట్, అది నీకు అలవాటు ప్రకారం వస్తుంది. ఓకే సో ఇప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏంటి, ఇప్పుడు నౌ యూ హ్యావ్ మేడ్ అ సపరేట్ టీచర్స్ యూనియన్ అని ఉందిరా. ఇప్పుడు ఆల్ ఇండియా టీచర్స్ యూనియన్ ఏఐటియో ఏదో ఉండేది. ఓకే మా నాన్నకి ప్రతి క్యాలెండర్ వచ్చేది ఒకటి. దట్ ఈస్ నో డిఫరెంట్ ఫ్రమ్ బ్రాహ్మణ్ కులం ఇన్ మై ఒపీనియన్. అంటే ఇన్ ద ఒరిజినల్ కేస్ అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళు యూనియనైజ్ అయ్యి వీళ్ళ యూనియన్ కు రూల్స్ పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ పరీక్షలో అదో ఇదో అని వాట్ ఎవర్. ఓకే దట్స్ అ గవర్నింగ్ బాడీ. ఓకే అది కులం అయింది. సో ఇప్పుడు ఆల్ ఇండియా టీచర్స్ అసోసియేషన్ కి, ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ కి ఫైట్ వచ్చింది. ఇది కులాల మధ్య గొడవ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ దట్. సో ఆ ఐడెంటిటీ, సబ్ ఐడెంటిటీ, ఇవన్నీ నాకు తెలిసి దే కమ్ అవుట్ ఆఫ్ ఫియర్ ఓన్లీ. సో వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ ధర్మం, రైట్? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మతం అండ్ ధర్మం. సో ఇప్పుడు ఈ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ని వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళకున్న కాలమాన పరిస్థితులను బట్టి, ఇప్పుడు యూరోప్ లో ఒక విధంగా, భారతదేశంలో ఒక విధంగా, ఇంకో విధంగా ఉన్న వాటిని బట్టి జరిగాయి. ఓకే ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఈ కులాలు ఇవన్నీ వచ్చాయి కదా. దిస్ ఈస్ నాట్ రిలీజన్ ఇన్ మై ఒపీనియన్. అంటే కులాలు అనేది రిలీజన్ కి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద కల్చర్, సాంస్కృతికమైనటువంటిది. అది అదేంటి సాంస్కృతికమైందో నాకు తెలియదు కానీ సామాజికమైన మాత్రం ఖచ్చితంగా సామాజికం పార్ట్ ఆఫ్. సో సామాజికంగా ఒక స్ట్రాటా ఆఫ్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక టూల్ లాగా ఉపయోగపడింది ఇది. Okay. Just one point there. Along with that, my only point submission there is why it would have been easier in that way. Ante at that point of time, ఇప్పుడు a lot of these things are skill based professions కాబట్టి it becomes easier to train when you are a child. Because you are naturally, ఇప్పుడు ఒక naturally you would have seen growing up, ఒక కంసాలి కొడుకు grown up in that environment. ఆ ఇంట్లో ఉంటూ ఆ కంసాలి పని చూస్తూ పెరుగుతాడు. ఓకే లేకపోతే వడ్రంగి కొడుకు చిన్నప్పటి నుంచి వడ్రంగి పని చూస్తూ ఉంటారు కాబట్టి యు గ్రో అప్ ఇన్ దట్. ప్లస్ దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ వి కెనాట్ గివ్ అప్ దిస్ నోషన్ ఆఫ్ దట్ సమ్ ఎబిలిటీస్ ఆర్ జెనెటిక్. ఓకే నీకు అంటే నేను చెప్పేది ఏంటంటే దీన్ని ఆధారపడి వేరే వాళ్ళని దీని నుంచి తీసేయండి అని కాదు నేను చెప్పేది. సమ్ జీన్స్ హ్యావ్ సర్టెన్ స్కిల్. ఓకే ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి పొడుగ్గా అయ్యే జీన్స్ ఉండొచ్చు, వాళ్ళకి మంచి బాడీ, వాళ్ళ ఎముకలు ఒక విధంగా ఉండేటట్టు ఉండొచ్చు. ఆ విధంగా ఉన్న వాళ్ళు ఒక రకమైన పని బాగా చేయగలరు. ఓకే ఇప్పుడు ఒకడు బాగా తిట్టంగా బాగా బలంగా ఉన్నాడంటే ఒరే వీడు సైనికుడు రా, వీడు బాగా పనికి వస్తాడు అని ఉంటుంది. అందరికీ అది ఆ జీన్స్ ఉండదు. యు సీ ఇట్ ఈస్ నథింగ్. వీడు ఎక్కువ వీడు తక్కువ అని చెప్పట్లా నేను, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనది ఉంది. సో it is more likely that somebody born in Vadrangi's family is more likely to be a Vadrangi than somebody who is born in Kamsali family, let's say. And this is again in general, on average we are saying, we are not saying that there cannot be outliers or there cannot be any change. Okay, or even like why a girl cannot learn this work, why boy only has to learn. See, I will say that girl will have the same ability as boy, but that's a different aspect of the samaj. ఓకే సో ఈ స్ట్రాటా ఆఫ్ సొసైటీ అనేది ఒకటి ఎక్కడో అక్కడ మొదలైంది. ఓకే అండ్ దేర్ వాజ్ సర్టెన్ యాక్సెప్టెన్స్ బికాస్ లైక్ యూ సెడ్, బికాస్ ఇట్ ఇస్ స్కిల్ బేస్డ్. అది ఆ ఇంట్లో నార్మల్ గా అది సహజంగా అభివృద్ధి చెంది సహజంగా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఒక లేపనం తయారు చేసేవాడు వాడి కొడుకు ఆ లేపనాలు తయారు చేయడం నేర్చుకుని వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత అవి తయారు చేయడం మూలంగా వీళ్ళు వైద్యులు అని వాళ్ళది వైద్యుల ఇది అయిపోయింది, అంతే కదా. సో అనదర్ పాయింట్ ఐ వాంట్ టు మేక్ హియర్ ఇస్ సమ్ థింగ్స్ మేబీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బెంగళూరులో 1.5 కోటి మంది ఉన్నారు. ఓకే
బట్ ఒక 300-400 years back or 500-600 years back or 1000 years back, the more back you go in time, the size of the population in a cluster in a వెరీ స్మాల్. village would have been so small that this optimization would have been a practical requirement. And the అది more ancient a society is, a continuous it is, that is the reason why these things are more rigid. అంటే అలా 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 జనాభా వచ్చి తక్కువ ఉంది. ఉండడమే కాదు, ఉమ్, ఉమ్, ఇంకా ఇంకా ఏంటంటే ఇప్పుడు రాత్రిళ్ళు మనకి ఉన్నట్టుగా సమయం ఉండదు. రాత్రి 7 అయిన ఉమ్, తర్వాత నువ్వు మేబీ 8 అయిన ఉమ్, తర్వాత నువ్వు ఉమ్, బయటికి వెళ్ళలేవు. ఓకే, ఉమ్, నీకు లైట్లు ఉమ్, అలాంటివి లేవు. ఓకే, ఉమ్, సో ఉమ్, మోస్ట్ ఆఫ్ ద టైం నువ్వు పొద్దున్నే చేసుకోవాలి పని ఏదున్నా సరే. ఓకే, ఉమ్, అంతేకాకుండా ఉమ్, నీకు రావాల్సినవి ఒక చోటికి రప్పించుకోవడం, నీకు కావాల్సిన ఉమ్, ముడి పదార్థాలు, ఉమ్, ఓ, అది ఉమ్, ఆ ముడి పదార్థాలు ఏంటంటే ఆ ఉన్న వృత్తి ప్రకారం. ఇప్పుడు ఉమ్, నేను వడ్రంగి పని చేస్తున్నాను, దానివల్ల చాలా ఉమ్, ఇది వస్తుంది పొట్టు. ఓకే, సో ఈ ఉమ్, వడ్రంగి పని చేసే వాళ్ళందరూ మూకుమ్మడిగా ఒక చోట చేస్తారు. ఉమ్. ఓకే, ఇప్పుడు క్లస్టర్ ఎఫెక్ట్. సిలికాన్ ఒకటి స్టార్టప్స్ చెప్పాలి. అన్ని కలిసి సిలికాన్ వ్యాలీలో కూర్చున్నట్టు. ఇప్పుడు ఇవి ఉంటాయిరా, ఉమ్, ఆ, ఉమ్, ఏంటంటే రజాయ్ అంటారు రూర్కీలో. ఉమ్, ఈ రజాయ్ అని అమ్ముతారు, ఏంటిది ఒక దుప్పట్లాగా, ఉమ్, లావు దుప్పటి. ఆ లావు దుప్పటి ఉమ్, బొంత అంటాం మనం తెలుగులో. ఉమ్, ఏంటి, ఉమ్. రకరకాల గుడ్డలు అందులో దూది పెట్టి చేస్తారు. దూర్చి ఓకే, పెట్టేస్తారు. ఉమ్, ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఒక సపరేట్ క్యాస్ట్ టైప్ అన్నమాట అవి చేసే వాళ్ళందరూ. ఉమ్, ఉమ్, అదంతా ఒక ఏరియాలో ఉంటుంది. ఎందుకు? ఉమ్, ఎందుకంటే ఉమ్, నాట్ దట్ ఎవరు వాళ్ళని సెగ్రిగేట్ చేయట్లా. ఏంటి, ఉమ్, ముడి పదార్థం ఒక చోటికి వస్తుంది, వచ్చిన చెత్త ఉమ్, అంతా ఒక చోట వస్తుంది, ఆ దూది అంతా ఉమ్, ఎగిరిపోయి ఒక చోట కలెక్ట్ ఉమ్, అవుతుంది. ఓకే, ఇట్ ఇస్ ఉమ్, లైక్ ఇండస్ట్రియల్ సెంటర్ టైప్. ఓకే, ఉమ్, సో అక్కడి నుంచి ఆ ఇండస్ట్రియల్ సెంటర్ లో ఆ యూనియన్ అది, దట్ ఈస్ ఉమ్, దట్ యూనియన్ ఇస్ దట్ కులం. ఉమ్, ఓకే, ఉమ్, సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ జనాభా తక్కువ ఉండడమే కాకుండా రకరకాల ఉమ్. పనులు, కొన్ని కొన్ని పనులు ఒక చోట చేయడం. ఓకే, కరెక్ట్ పాయింట్ యాక్సెప్ట్. ఇప్పుడు ద- ద- కొండపల్లిలో ద- కొండపల్లిలో మొత్తం అందరూ హా, కొండపల్లి బొమ్మలు చేస్తున్నారు అనుకుందాం. బొమ్మలు చెక్కే వాళ్ళు ఉమ్, ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ తిరుపూర్ ఒక వెళ్ళామంటే అక్కడ అంతాను హా, క్లాత్ ఫ్యాక్టరీ ఆర్ వాట్ ఎవర్. మన ధర్మవరం వెళ్తే అక్కడ కరెక్ట్. అంతా చేనేత. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి దాని ఉమ్, ఆ ప్రాంతీయతను బట్టి దాన్ని బట్టి ఉంటుంది, కాబట్టి అది ఉమ్, దాని నుంచే ఈ కులం అనేది వచ్చింది. ఉమ్, ఓకే, సో ఉమ్, ఈ ఒరిజినల్ గా ఎవరికి నాకు తెలిసి ప్రాబ్లం ఉండేది కాదు. అంటే ఏంటి, ఉమ్, ఇట్ ఇస్ ఉమ్, సార్ట్ ఆఫ్ నో బడీ ఇంపోజ్డ్ ది స్ట్రక్చర్. ఇట్ వాజ్ నాట్ ఎన్ ఉమ్, ఇంపోజ్డ్ స్ట్రక్చర్. ఇంపోజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఉమ్, ఈ విధంగా ఉమ్, ఉండాలి అని నేను ఆదేశాలు జారీ చేయడం. ఉమ్, ఓకే, ఒక బ్రాహ్మణుడు ఉమ్, ఈ ఉమ్, విధంగా ఉమ్, ఉండకూడదు అని నేను ఉమ్, ఆదేశం జారీ చేయడం, అది ఇంపోజిషన్. ఉమ్, అలా లేకుండా ఉమ్, అది సహజంగా ఉండుండేది ఒకప్పుడు. ఉమ్, ఆ ఉమ్, సహజంగా ఉన్న దాన్ని, ఉమ్. దాని నుంచి ఈ ఆదేశాలు జారీ చేయడం అనేది మొదలయ్యాయి. అంటే ఏంటి, ఎక్కడో ఒక రిజిడిటీ వచ్చింది ఆ, ఖచ్చితంగా. ఆహా, అదేంటి, ఇప్పుడు ఉమ్, నువ్వెందుకు, ఉమ్, ఇప్పుడు ఎవడో వచ్చాడు వచ్చి నాకు వేదాలు చదువుకోవాలని ఉందో ఏదో అన్నాడు. ఓకే, ఉమ్, వీడు ఏదో ఉమ్, అన్నాడు వీడు. ఓకే, ఇప్పుడు నేను చెప్పను పో ఉమ్, అన్నాడు. ఓకే, ఉమ్, నీ తండ్రి పేరేంటి, నీ తల్లి పేరేంటి, నీ ఉమ్, గోత్రం ఏంటి ఏదో అడిగాడు. ఓకే, ఉమ్, సో దెన్ వాడు, అది నాకు తెలీదు కానీ నాకు నేర్చుకోవాలని ఉంది అన్నాడు. అంతెందుకు, మన ఉమ్, కర్ణుడే ఉన్నాడు కదా, నువ్వు ఉమ్, బ్రాహ్మణుడివి అని నాకు అబద్ధం చెప్పి నేర్చుకున్నావు అని ఉమ్, చెప్పించాడు కదా. సో ఉమ్, కర్ణుడు బ్రాహ్మణుడు అని ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? ఉమ్, యునో, టు ఉమ్, లెర్న్ దట్ ఉమ్, సీక్రెట్లీ, అందుకనే కదా ఉమ్, ఉమ్, చెప్పించాడు. సో ఉమ్. ఇప్పుడు ఆ విధంగా యునో సమ్వేర్ దిస్ హెస్ కమ్ అండ్ Certainly, somewhere it became very rigid. Certainly, there was ఇట్ some బికేమ్ రిజిడ్. amount of rigidity that came in. రైట్, అది నాకు Mm. తెలిసి కొత్తగా వచ్చిందనే నేను అనుకుంటా. ఎందుకంటే అదే ఒక అది ఎంత కొత్తగా వచ్చిందో మనకు తెలియదు. అదొక ప్రాబ్లం. నాకు తెలిసి మనకి, వెదర్ ఇట్ ఇస్ అంటే మనకి 300 year చరిత్ర ఉంది old or కదా. ఇప్పుడు మనకి శ్రీకృష్ణదేవరాయల వరకు ఇట్ ఈస్ గుడ్ హిస్టరీ, అంటే వెరీ వెల్ డాక్యుమెంటెడ్ హిస్టరీ. అంటే నేను 200 బీసీ దాని ముందు అనేదాన్ని కొన్ని అవుదే ఉన్నా సరే, శాసనాలు ఉన్నప్పటి నుంచి రీసెంట్ గా we can get శాసనాలు we ఇవన్నీ, can. శాసనాలు, వీళ్ళు తిక్కన ఇలాంటి పొగట్స్ ఉన్నప్పుడు రకరకాల ఈ భువన విజయం కానీ ఇలాంటివి కానీ వాటి నుంచి చాలా తెలుసుకోవచ్చు మనం. ఓకే, అప్పుడు ఏంటంటే ఈ ఆ ఒక యూనిటీ అనేది ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు ఆ కులాలు ఇవన్నీ వేరైనా ఒకటే, ఒక మతం అనో, ఒక ఇదే, ఒక ఒక ప్రాంతం అనో, ఒక రాజ్యం అనో, ఏదో ఒక ఇది ఉండేది. ఆ రాజ్యంలో ఆ విధంగా చేయబడేవి, జరగబడేవి, వాట్ ఎవర్ వాజ్ హ్యాపెనింగ్. రైట్, కానీ ఇప్పుడు వేరే రాజ్యాలు అక్కడి నుంచి బయట నుంచి వచ్చినప్పుడు, ఇప్పుడు పర్షియన్ ఇన్వేజన్ అయింది. అప్పుడు ఏంటి, ఇప్పుడు ఇట్ ఈస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ సొసైటీస్, రైట్. వాళ్ళకున్న పద్ధతులకి మనకున్న పద్ధతులకి, ఇప్పుడు వాడి పద్ధతులు వాడు వాడు ఉన్న చోట చేసుకుంటే వాడు, అది అది మంచిది.
ఈ పద్ధతులు ఒక చోట ఒక విధంగా అభివృద్ధి చెందాయంటే అర్థం ఏంటి? అవి దానికి అనుగుణంగా ఉన్నాయని. ఆ పద్ధతులు కరెక్ట్ అని కాదు, ఆ పద్ధతులు అక్కడ ఉన్న వాటికి అనుగుణంగా ఉన్నాయి. ఓకే, ఇంకో చోట పద్ధతులు అక్కడ ఉన్న వాటికి అనుగుణంగా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నువ్వు ఉమ్మేయకుండా ఉండాలి అంటే ఏంటి? ఒక ఎడారి దాంట్లో ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ఉమ్మేయకుండా నీరుని ఉంచుకుని జరిగేటట్టు ఏదో కాన్సెప్ట్ ఉండొచ్చు వాళ్ళకి. సో అందుకని ఇలా ఉమ్మేయకుండా ఉపవాసం ఉండాలి, ఇలాగా రాత్రి పూటే తినాలి, ఏదో ఉంటుంది. భారతదేశంలో ఇంకో విధంగా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, అది రీజియన్ స్పెసిఫిక్ గా వచ్చినవి. సో అది ఒక రీజియన్ ఇంకో రీజియన్ మీద రుద్దడం మూలంగా, లేకపోతే క్రిస్టియన్ మిషనరీస్ ఇంకోళ్ళు ఎవరో ఆ మూలంగా ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇది దట్ గేవ్ రైస్ టు ఇప్పుడు హ్యావింగ్ ద. నేను చెప్పవలసింది ఏంటంటే ఈ స్ట్రాటా సొసైటీలో ఈ డిఫరెంట్ వర్కింగ్ గ్రూప్స్ యూనియన్స్ ఉండడం ప్రాబ్లం కాదు, అవి ఇప్పుడు కూడా ఉన్నాయి. అవి వాటికి లిమిటేషన్స్ పెట్టుకుని ఆ ఒక స్ట్రక్చర్ ఇంపోజ్ చేయడం అనేది ఎండుగడ్డిలా తయారైంది. అది ఎండుగడ్డిలా తయారైనప్పుడు బయట నుంచి వేరే సంస్కృతులు వచ్చి ఇక్కడికి ఈ ప్రదేశంలోకి రావడానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ ఎండుగడ్డి బగ్గుమంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆ బగ్గుమన్న మంటలోనే అంతా మనం చూస్తున్నాం. మనకి మన కాన్సెప్ట్ ఇప్పుడు నువ్వు నేను పుట్టినప్పటి నుంచి మనం మతం అంటేనే ఒక లెన్స్ లో చూస్తున్నాం దాన్ని ఆటోమేటిక్ గా. ఎందుకంటే ఈ బగ్గుమన్న మంటలోంచే చూస్తున్నాం మనం మతం అనేదాన్ని కదా. ఓకే, no, my point is, it need not be only in that way, right? Always ideas flow from everywhere. ఇప్పుడు not this one, ఒరిజినల్ గా అలానే so they స్టార్ట్ అయింది కదా. constantly shape each other also కదా. అవన్నీ They constantly shape each other and constantly evolve also కదా. Ideas. That is what I'm trying to say. Imposition versus owning something. అంటే ఏంటి, ఇప్పుడు నీకు బిర్యానీ తినవరా, నీకు బిర్యానీ నచ్చింది, ఓకే, ఆర్ లేకపోతే మీకు ఏదో, ఇప్పుడు ఉదాహరణ సమోసా తీసుకో. సమోసా అనేది ఉందిరా, అసలు సమోసా ఒరిజినల్ గా మాంసంతోనే చేసేవాళ్ళు. వెజిటేరియన్ సమోసా అనే కాన్సెప్టే లేదు. ఓకే, సమోసా అనేది ఓన్లీ కీమాతో చేసేదే సమోసా యాక్చువల్ గా. ఓకే, ఇప్పుడు ఏంటి, ఆలుగడ్డో లేకపోతే ఇంకోటో ఉల్లిపాయలో పెట్టి సమోసాని అదే విధంగా చేస్తున్నాడు. అదేంటి, అది మనం ఓన్ చేసుకున్నాం సమోసా అంటే. ఇప్పుడు ఏంటి, సమోసా ఇస్ అ వెరీ ఇండియన్ థింగ్. నువ్వు సమోసా అంటే అది ఇండియన్ థింగ్ కాదని నువ్వు ఎలా అనుకుంటున్నావు ఇప్పుడు? అంతే, అది నచ్చింది, ఎవడు ఇంపోజ్ చేయాల నువ్వు సమోసాలే తినాలి అని ఎవడు ఇంపోజ్ చేయాల, నువ్వు ఓన్ చేసుకున్నావు కాబట్టి వచ్చింది. సో అలాంటివి డెఫినెట్ గా నువ్వు చెప్పినట్టుగా అలా చేసుకున్నప్పుడు అవి బాగా ఉంటాయి ఇలా కలిసిమెలిసి. ఇప్పుడు రంజాన్ టైం వచ్చిందంటే హైదరాబాద్ లో హలీం కి ముస్లింల కన్నా ఎక్కువ మంది నాకు తెలిసిన హిందువులే ఉంటారు అక్కడ తినడానికి. ఓకే, సో అది వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఓకే, దట్ ఈస్ నాట్ బీయింగ్ ఇంపోజ్డ్. వాడికి నచ్చింది హలీం వాడు తింటున్నాడు. ఓకే, సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంపోజిషన్. ఇప్పుడు ఏంటి, నేను ఒక రాజ్యంతో పోరాడాను. ఈ రాజ్యంలో పోరాడిన తర్వాత ఇక్కడ ఉన్నవి నేను కూల్చేస్తాను, లేకపోతే ఇక్కడ ఉన్నవి నేను తీసేసి ఇలా కాదు ఇలానే ఉండాలి అని నేను ఇంపోజ్ చేస్తాను. ఓకే, ఆ ఇంపోజిషన్ గురించి చెప్తున్నాను నేను. ఆ ఇంపోజిషన్ రావడం వల్ల బగ్గుమన్న మంట వస్తుంది. నేను ఒక్కళ్ళు ఇంకోళ్ళ మీద ఇంపోజ్ చేశారని చెప్పట్లా. ఎవరి మీద ఇంపోజ్ చేసినా అది ప్రాబ్లమే. ఖచ్చితంగా ఇంపోజిషన్ జరిగింది, నో డౌట్ అబౌట్ ఇట్. మై థింగ్ ఇస్ హౌ రిలవెంట్ ఇస్ ఇట్ ఇన్ ద మోడర్న్ సొసైటీ. లెట్ us say విత్ ఇన్ బ్రాహ్మిన్ కులంలో బ్రాహ్మణ్ అంటే ఈ విధంగా ఉండాలని చేయడం కూడా ఇంపోజిషన్. అంతే కదా. దట్ ఈస్ నో డిఫరెంట్ ఇంపోజిషన్ ఫ్రమ్ ఈ మతం అంటే ఈ విధంగా ఉండాలి, ఈ మతమే ఉండాలి, ఈ మతపు కూల్చేయడం అనేది ఇంపోజిషన్, అది ఇది. సో ఇంపోజిషన్ ఇస్ ద సేమ్. దట్ ఆ ఇంపోజిషన్ కాకుండా ధర్మం అంటే ఏంటి, ఈ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీలో నువ్వు ఒక విధంగా మిగిలిన పార్ట్స్ తో పని చేయగలిగే ఒక వే. ఓకే, దట్ ఈస్ ఇన్ అ మెషిన్ ఎవ్రీ పార్ట్ హ్యాస్ ఇట్స్ ఫంక్షన్. దట్ ఫంక్షన్ ఇస్ ధర్మ. డూయింగ్ యువర్ ఫంక్షన్ ఇస్ ధర్మ. You don't have to do it, it will be done. That is the point. That it is a machinery and it is deterministic. అంటే ఏంటి, ఇది ఇలా తిప్పితే అది అలా తిరుగుతుంది, అది అలా తిరిగితే ఇది ఇలా తిరుగుతుంది. నువ్వేదో ఇండిపెండెంట్ గా తిరిగిపోతున్నావు అనుకుంటున్నావు, కాదు, అది ఇండిపెండెంట్ గా తిరగట్లా. మిగిలిన సొసైటీలో మిగిలిన పార్ట్లు ఎలా పనిచేస్తే నువ్వు అలా పనిచేస్తావు. ఓకే,
ఇప్పుడు నువ్వు ఇప్పుడు రాముడు కోపం తెచ్చుకుని బాణం ధరించి యుద్ధం చేశాడంటే రాముడు ఏం చేయలే. రాముడు జస్ట్ వాజ్ గోయింగ్ ఆన్ అంతే. దట్ బ్యాటిల్ హ్యాపెండ్ ఎనీవే. సో నెక్స్ట్ టైం మనము మేబీ వెన్ గురు ఇస్ దేర్ వి కెన్ No, but just one doubt there or one thought around that. See, problem with ఇంకొక ఇదేంటంటే ఇప్పుడు పదాలకి when there is a broader meaning and multiple meanings in multiple context. ఇప్పుడు నీ ధర్మం నువ్వు నిర్వర్తించు ఆర్ స్వధర్మ అంటే అక్కడ ధర్మానికి అర్థం వేరు. ఓకే, ధర్మం అంటే దట్ ఏ కాస్మిక్, ఇప్పుడు ద థియలాజికల్ దిస్ వన్ ఈస్, ఇప్పుడు ద వరల్డ్ వర్క్ ఇందాక నువ్వు అన్నా చూడు, అన్న ఎవరీ పీస్ ఫిట్స్ టుగెదర్ ఇన్ ద మెషిన్ ఆర్ ఎవ్రీథింగ్ యాక్ట్స్ అకార్డింగ్లీ. సో అదంతా కూడాను ఒక ధర్మ. ఇప్పుడు ద వరల్డ్ రన్స్ బై ద అంటే సంథింగ్ లైక్ ఎ ఫిజికల్ లా, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎలాగో అలాగా ధర్మ అనేది ఒక ఇది దట్ విచ్ ఈస్ దేర్. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. బట్ ఇప్పుడున్న ఈ మేబీ దట్ వి విల్ డిస్కస్ అగైన్, ఎస్పెషల్లీ విత్ we can discuss on whatever Sanatan Dharma or the discussions on that separately in part 2. బట్ డిఫరెంట్ ఇప్పుడు ఈ పదాలకి ఏంటంటే ఏ కాంటెక్స్ట్ లో వాడుతున్నాము, ఏ ఉద్దేశంతో వాడుతున్నాము, దట్ ఆల్సో మ్యాటర్స్ వేర్ వి ఆర్ సేయింగ్. It matters in the sense that, but ultimate dharma, the concept of dharma ultimately is that only, that like it is, నువ్వు చెప్పినట్టుగా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్నట్టుగా ఇట్ ఈస్ లైక్ దట్. దట్ ఈస్ దట్ సి ఇన్ని రకాల మీనింగ్స్ ఉన్నాయంటే ఇన్ని చాయిసెస్ ఉంటే క్లారిటీ ఉండదు. వెన్ దేర్ ఇస్ నో చాయిస్ దేర్ ఇస్ కంప్లీట్ క్లారిటీ, because there is no choice. That's it. This is the only thing. That's it. There is no other. So yeah, we can discuss that. Will go deeper into Sanatana Dharma. But నేను చెప్పేది ఏంటంటే ధర్మ అనేది more in the historical context was used. The concept of dharma was used for the functioning of the society. అంటే నీ సామాజిక ధర్మాన్ని ఈ విధంగా ఉండడాన్ని, అది మతానికి అతీతంగా, అంటే ఏంటి, నువ్వు వేరే మతస్థుడి అయి ఉండొచ్చు, వేరే ఇది అయి ఉండొచ్చు, నువ్వు ఇప్పుడు ఇది పోలీసు వాడివి అంటే ఇది నువ్వు ఈ విధంగా ఇది చేస్తావు కాబట్టి నువ్వు సైనికుడివి, ఇది చేస్తావు కాబట్టి నువ్వు వంట చేసేవాడివి. ఓకే, సో ఆ విధంగా అది నీ మతం ఏంటి, నువ్వు ఎవరి దండం పెట్టుకుంటావు, ఏం చేస్తావు కాకుండా ఒక సొసైటీలో ఒక ధర్మంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. వెరీ 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 యాప్ట్లీ పుట్. ఇప్పుడు నేను ఇప్పుడు నా యాజ్ అ ఆఫీస్ వాట్ ఎవర్ యాజ్ అన్ ఇంజనీర్ నేను ఈ ప్రోగ్రామింగ్ ఇవన్నీ చేస్తాను కాబట్టి దట్ ఆల్ ద థింగ్స్ దట్ కమ్ along with that my role, that becomes my dharma. Perfect. I think that's a good point, and on that note we can end. ఇప్పుడు మీ బాస్ బీర్ తాగు అని పిలిచాడు, వెళ్ళు తాగు, అది మీ ధర్మం. అల్లి తాగుదాం వాడ్కతో సహా. సరే, ఓకేరా. ఓకే, సో ఇంతటితో మళ్ళీ ఇంకొక దీనికి part 2 ఖచ్చితంగా ఉంది. అప్పుడు మళ్ళీ ఇంకొన్ని విశేషాలు మనం ఖచ్చితంగా చర్చించుకుందాం. అంతవరకు సెలవు. సినిమా లాగా part 1 part 2. ఓకే, సరే, బాయ్.